నేను చాలా ఇంపార్టెంట్ 99% వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ దిక్కులేవు, పిఆర్ స్కిల్స్ దిక్కులేవు, సేల్స్ స్కిల్స్ దిక్కులేవు, నీ ముఖానికి లీడర్షిప్ స్కిల్స్ అసలే లేవు. ఎంత పర్సెంట్? 99. ఏం బిక్కోవాలి? ఎప్పటికీ ఎంతవరకు? 98, 99. ఓడు అంటాడు 100. నాకు అర్థం కాదు 100కు 100 ఎట్లు వస్తాయి? ఇది హైలీ నాకు అది ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామిని రేపు పొద్దున పోయి కలుస్తా, ఆయనను అడుగుతా 100కు 100 ఎట్లు వస్తున్నాయి వీళ్ళకి అసలు. 100కు 100 వేసుడు ఏంది భయ్? గమ్మత్ చేసేసారు. దానికి కారణం తల్లిదండ్రులే. ఎందుకు తల్లిదండ్రులు కారణం తెలుసా? తల్లిదండ్రులు స్కూళ్ళకు పోయి అడుగుతారు, మావానికి 99 రావాలి. స్కూల్లో ఏమంటారు? 100 వేస్తా. నువ్వేం టెన్షన్ పడకు, 100 వేస్తా పో. 100 వేసుడు ఏందన్నా తెలుగులా? ఇంగ్లీష్లో 100 వచ్చుడు ఏందన్నా? హిందీలో 100కు 100 వచ్చుడు ఏందన్నా? గమ్మత్ చేస్తున్నారు అసలు. అట్లానే ఎడ్యుకేషన్ సిస్టమ్ను తప్పుపట్టట్లేదు నేను, అది రాంగ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ను తప్పుపట్టట్లేదు, కానీ ఎడ్యుకేషన్లో ఉన్న కంటెంట్ను మారవాల్సిన అవసరం ఉంది. సబ్జెక్ట్స్లో రిఫార్మేషన్ రావాలి. అదర్వైజ్ ఎప్పటికీ వేసదు కూడా sin² θ + cos² θ = tan² θ. AB² + BC² = AC² జీవితంలో ఉపయోగపడలే. A + B² = A² + B² + 2AB ఉపయోగపడలే. చదివింది ఏంది, జీవితానికి ఉపయోగపడుతుంది ఏంది, లింకే లేదు. అట్లని చెప్పి చదువులు బంద్ చేశారు, ఆయనతో జాబులు రావు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అది ఉంది కాబట్టి అది మనం చదువుకోవాల్సిందే, దాన్ని రాంగ్ అనట్లేదు. కాకపోతే అందులో రిఫార్మేషన్స్ ఖచ్చితంగా రావాలి. జనాలు ప్లీజ్, పెద్దలందరూ దీని మీద థింక్ చేసి, ఏళ్ల నుంచి థింక్ చేస్తారు. ఎంతకాలం థింక్ చేస్తారా? మేము చచ్చిపోయేదాకా? నేను పుట్టినప్పటి నుంచి చెప్తారు మార్చాలి, దీన్ని మార్చాలి, దీన్ని మార్చాలి. 42 ఏళ్ళకి వచ్చినా ఎన్నడూ మారుస్తారా? ఇంకా